దివ్యదేశము తిరువెల్లారై టెంపుల్ దగ్గరకు వెళ్ళగానే రాజగోపురము ఈ విధంగా ఎవరైనా కూల్చేశారా అన్న రీతిలో అసంపూర్ణంగా ఉంటుంది. కానీ దీని నిర్మాణమే ఆ విధంగా అర్థాంతరంగా నిలిచిపోయింది. తర్వాత ఎందరో ట్రై చేసినా కూడా దీన్ని చేయలేకపోయారు. ఇప్పటికీ దీన్ని ఐకాన్గా ఇలాగే వదిలేశారు. ఊహా చిత్రం అయితే ఇలాగ ఉండేది. గర్భగుడిలోనికి వెళ్ళడానికి 2 ద్వారాలు ఉంటాయి. ఉత్తరాయణ మరియు దక్షిణాయన ద్వారాలు. మనం ఏ టైంలో వెళ్తామో ఆ టైంలో తెరిచి ఉన్న ద్వారం గుండానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దేవాలయాన్ని మొదటగా నిర్మించినట్లు చెప్పబడే శిబి చక్రవర్తి ఉత్తర భారతదేశం నుండి 3700 మంది వైష్ణవులని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చినట్లు చెబుతారు. ఆ కుటుంబాల వారసులు ఇప్పటికీ ఇక్కడ ఉన్నట్లుగా చెబుతారు. తనపై విషప్రయోగం జరిగిన తర్వాత శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీరంగం వదిలి 2 సంవత్సరాలు ఈ టెంపుల్లోనే నివాసమున్నారు. ఈ దేవాలయం దగ్గరలోనే ఉన్న 4-5 శతాబ్దాలలో నిర్మించిన స్వస్తిక్ ఆకారం గల కోనేరు ఈ దేవాలయానికే ఒక అత్యంత ఆకర్షణ.